ఓం మహాగణపతే నమః. మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు వీరికి అందరికీ అన్ని రాష్ట్రాల వారికి దాదాపుగా కుజ సంచారం కనుక మనం గమనించినట్టయితే వీరికి మనకి మీన రాశి మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధ రవులు మనకు చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా మిథున రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శని మనకు మీన రాశిలోనే సంచారము, గురువు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ మే మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసినట్టయితే ఈ మేషరాశి వారికి శుక్రుడు వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాడు. వీరికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాహు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈ మాసంలో మేషరాశి వారికి ఉంటాడు. సంచారం అనేది చక్కటి ఫలితాలు కలగజేస్తుంది. అయితే శుక్రగ్రహం వల్ల వీరికి రెండవ అధిపతి ఏడవ అధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ భావంలో సంచారం చేయడం వల్ల చక్కటి ధనలాభం అనేది ఉంటుంది. కుటుంబంలో చక్కటి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఈ మాసంలో మీరు గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్నింటా చక్కగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ధైర్యం అనేది ఈ మాసంలో పెరుగుతుంది. కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా మృదువుగా తీపిగా అంటే స్వీట్ వాయిస్ స్వీట్ కమ్యూనికేషన్ అనేది మీరు ఈ మేషరాశి వారు ఈ మాసంలో చేస్తారు. తద్వారా మీకు కావలసినటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా శత్రువులపైన విజయము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. అదేవిధంగా రాహు కూడా మీకు చక్కగా లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు గ్రహం వల్ల కూడా చక్కటి ధనలాభము కొత్త అవకాశాలు కూడా వచ్చే మనకి విషయాలు మనకు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. ఇక జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీరు కెరియర్ విషయంలో కాస్త ప్రెషర్ అనేది ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే హెల్త్ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఈగో అనేది లేకుండా ఉండడం అనేది చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. ఇది స్థూలంగా మీకున్నటువంటి ఫలితాలు. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి మనము పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలత ప్రతికూలతను బట్టి మనం పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రరాహు అనుకూలంగా ఉన్నారు. సూర్య బుధ మంగళుడు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే వీరికి సూర్యుడు బుధుడు మంగళుడు వీరికి కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే గురు శనులు వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా గనక పఠించినట్టయితే వృషభ రాశి వారు ఈ మే మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలు మనం మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి గురు శని రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు కుజుడు కేతువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి కుజుడు గురువు శని రాహుకేతువులు అంతగా ఈ మాసంలో అనుకూలంగా లేరు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వీరు
ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస కనుక పఠించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ప్రతికూలత ఏదైతే ఉందో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మన కర్కటక రాశి వారికి పెరుగుతుంది. ఇక సింహరాశి వారి పరిహారాలు ఈ మే మాసంలో చూసినట్టయితే మనకు సింహరాశి వారికి కుజుడు ముఖ్యంగా అనుకూలంగా లేడు, శని రాహు కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి శనీశ్వరుని ఆరాధించండి. సింహరాశి వారు ముఖ్యంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధించండి, లేదా ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి శుక్ర రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతి బుధవారము విష్ణు సహస్రనామము పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి సోమవారము మనకు మహాశివుని ఆరాధించండి, లేదా మహాశివుని యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనము తులారాశి వారి ఒక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మే మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మన కుజుడు, శుక్రుడు, గురువు, శని, కేతువు ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ మే మాసంలో ఉన్నారు. అయితే రవి, బుధ, రాహువులు ఈ 3 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు రావుకు సంబంధించినటువంటి అంటే మనకు రావు పూజ కానీ చేసినట్టయితే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుని ఆరాధించినట్టయితే కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా చక్కగా రవి, అదేవిధంగా కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క సంచారంలో. అయితే బుధ, గురు, శని, రాహు కేతువులు మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సంచారంగా ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి లేదు. కాబట్టి వీరు ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించండి, లేదా ప్రతి శనివారము మీరు శనీశ్వరుని కనుక ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక ఈ మే మాసంలో చూసినట్టయితే ధనుసు రాశి వారికి సూర్య, బుధ, గురు, రాహు ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు కూడా ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే, హనుమాన్ చాలీసా పఠించినట్టయితే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి పూజ అంటే మహాలక్ష్మిని ఆరాధించడం, శుక్రవారం ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం రోజు ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. లేదా కనీసం బుధవారం అన్న విష్ణు సహస్రనామం వినడము లేదా పఠించడం కనుక చేసినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సూర్య, బుధ, గురు, రాహు కేతువులు వీరికి అనుకూలంగా లేరు. మకర రాశి వారికి కుజ, శుక్ర, శనులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఈ మాసంలో చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్య, కుజ, శుక్ర, గురులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నారు. బుధ, శని, రాహు కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు శనీశ్వరుని ఆరాధించండి. శనివారం రోజు హనుమంతుని పూజించండి, లేదా శనీశ్వరుని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ప్రతికూలతమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి బుధ, మంగళ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు. సూర్య, శుక్ర, గురు, కేతువులు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. కాబట్టి వీరు విష్ణు సహస్రనామం పఠించండి ప్రతిరోజు, చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినా కూడా ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.